రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి బహుమానం 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీంను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ గూడ బస్తీ. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపోటములు సహజం, రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లేమికి నిదర్శనంగా ఉన్నాయి. రామగుండం నుంచి హైదరాబాద్ వరకు ఎయిర్లైన్ రహదారి నిర్మాణం చేపట్టాలి. ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ మైత్రిని తెలిపే ముచ్చట. రెండూ కలిసి కాంగ్రెస్ను ఓడించాలని ప్రయత్నించాయి. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థులను పెట్టకుండా బీజేపీతో కుమ్మక్కయ్యారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో టూరిజం, ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్కు చేసింది ఏంటి అని ప్రశ్నిస్తున్నా. రాష్ట్రం పట్ల బీజేపీ ఇప్పటికే వివక్ష చూపుతూనే ఉంది. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ఎంపీలు ఎందుకు కృషి చేయడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. నేను ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము, ఇది రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి, ఇండిపెండెంట్కు, దాని తర్వాత బీఎస్పీ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల. ఇది దురదృష్టకరం. ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి మాటలు కాదు. నేను అడుగుతాను, ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు, మన నలుగురు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు. సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత బలం మీద గెలవలేదని మేము 100% చెప్తున్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు, మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం సమీక్షించుకుంటాం. కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పులిపే ప్రయత్నం చేస్తే వాళ్ళే అవగాహన రాయితం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2 బడ్జెట్లల్లో మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి. నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను, హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం. ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది, మనకు రైలు రూట్ లేదు, దాన్ని 8 ఏళ్ల రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది. ఏం చేసినారని అడుగుతున్నాం, ఏ ప్రాజెక్టు తెచ్చినారని అడుగుతా ఉన్నాం. ప్రాజెక్టు తేరు, ప్రాజెక్టులకు అడ్డం పడతారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు. ఇవాళ మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం. మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు, మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులలో కృషి చేస్తలేరో జవాబు చెప్పాలి. అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం. ఏం బలం లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యేసీ ఎన్నికల్లో నిరూపణైంది. ఉండదు. ఇది ఒకటి ఒక ఎన్నిక. ఎన్నికకు సంబంధించిన జరిగిన పరిణామంలో మేమేం తక్కువేం లేవు. ఎక్కడ మేము పూర్తిగా ఏదో ఒక లెక్క పెట్టలేనంత విధంగా ఉండేంత దూరమేం లేము. కాబట్టి అది పెద్ద దాన్ని ఎక్కేసుకొని వాళ్ళు ఏదో గొప్ప చెప్పారు, ఓటు
చెల్ల నోట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దాని పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ. సార్ ఇక్కడ ఈ ఎన్నికను మీరు గ్రౌండ్ లో చూశారు కదా, ఇక్కడ ఏమైనా మిస్టేక్? ఇది 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు. ఇదే మొత్తం కొలమానం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ఓట్లు కూడా 2000 ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్. ఓ నియోజకవర్గంలో కరీంనగర్ లాంటి దగ్గర 30,000 ఉండొచ్చు. 42 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి దాంతో పాటు ఈ మాట కూడా చెప్తున్నా, ఒక్కొక్క నియోజకవర్గంలో 2000 ఓట్లు కూడా లేవు. ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర 35,000 ఉండొచ్చు. 50% కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించే. నేను మళ్ళీ ఏమంటున్నా కూడా అంటున్నా, ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటుంది. ఆ చెల్ల రోడ్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. కాబట్టి మేము విల్ డెఫినెట్లీ ఈ ఎన్నికను సమీక్షించుకుంటాం. ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి. ఇలా మీరిద్దరు కలిసి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించే విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు. కులగణను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు తెచ్చే సంబంధించిన అంశాన్ని మీరు గెలిచామని చెప్తున్నారు కదా, రేపు పొద్దున ఇది తెచ్చే బాధ్యత కూడా మీదైన మాట మనం చేస్తాం. माह रमजान के मौके पर हैदराबाद रेस्टोरेंट पेश करते हैं असली पोटले गोश्त की हलीम। जी हाँ, असली घी और ड्राई फ्रूट्स के साथ खास करके रोजदार के सेहत का ख्याल करते हुए बनाई जाती है। जी हाँ, हैदराबाद रेस्टोरेंट पर हलीम लेने पर कोक बिल्कुल फ्री है। जी हाँ, आज ही आइए अपने दोस्त और रिश्तेदारों के साथ। फैमिली एसी हॉल यहाँ पर मौजूद है। आपकी और हमारी, हम तमाम लोगों की भरोसेमंद पसंद होटल हैदराबाद रेस्टोरेंट मुकम्मल 25 साल से यूसुफगुड़ा के एरिया में आवाम की खिदमत अंजाम करते हुए एक अच्छा नाम कमाते हुए बिल्कुल असली घी और ड्राई फ्रूट्स असली पोटले के साथ हलीम लेने पर बिल्कुल कोक फ्री है। जी हाँ, आज ही आइए हैदराबाद रेस्टोरेंट पर अपने दोस्त और रिश्तेदारों के साथ तशरीफ लाइए। हैदराबाद रेस्टोरेंट यूसुफगुड़ा बस्ती, यूसुफगुड़ा, हैदराबाद।